సో నేను టుక్ టుక్ లేకుండా డైరెక్ట్ తాకుతున్నా. విషయం ఏంటంటే వీళ్ళు భావి భారత పౌరులు అయితే అందరు ఎట్లా బాగున్నారు కదా. నేను మీ పాలమూరు కోరకు జేసీఎల్ న్యూస్ జయపాల్. ఇక్కడ చెల్లమ్మలు అందరూ ఓటేయనికి రెడీ అయ్యారు. మాట్లాడమంటే సిగ్గుపడుతున్నారు. మ్యాగీ నూడిల్స్ అంటే మ్యాగీ నూడిల్స్ ఇంట్లో అమ్మ పెట్టకపోతే పొట్టు పొట్టు రోజులు చేస్తారు. ఇప్పుడు టాకమంటే టాకుతలేరు, అందుకోసం నేనే టాకాల్సి వస్తుంది. సో నేను టుక్ టుక్ లేకుండా డైరెక్ట్ టాకుతున్నా. విషయం ఏంటంటే వీళ్ళు భావి భారత పౌరులు. జేసీఎల్ న్యూస్. నేను మీ రిపోర్టర్ శ్రావణ్. ఇక్కడ జడ్చర్ల చిట్టిబోయినపల్లి గురుకుల పాఠశాలలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లల స్కూల్ కౌన్సిల్ని ఎలక్ట్ చేసుకోవడానికి ఎలక్షన్స్ చేస్తున్నారు. 5th to ఇంటర్ వరకు అందరూ ఓట్ చేయడం. జడ్చర్ల గురుకులంలో ప్రజాస్వామ్య పండుగ, విద్యార్థులతోనే ఎన్నికలు, నిజమైన ఎలక్షన్ వాతావరణం. జడ్చర్ల మండలంలోని చిట్టబోయినపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో మంగళవారం స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించే ఈ ఎన్నికల్లో స్కూల్ కెప్టెన్, వైస్ కెప్టెన్, డిసిప్లిన్ కెప్టెన్, కల్చరల్ కెప్టెన్, హెల్త్ కెప్టెన్, స్పోర్ట్స్ కెప్టెన్, లిటరరీ కెప్టెన్ అండ్ తదితర పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల తరహాలో నిర్వహించడం విశేషం. నోటిఫికేషన్ విడుదల నుంచి నామినేషన్ల స్వీకరణ, బ్యాలెట్ల పేపర్ల ముద్రణ, పోలింగ్ బూత్ల ఏర్పాటు, పోలింగ్ నిర్వహణ వరకు ప్రతి ప్రక్రియను ఎన్నికల నియమావళి ప్రకారమే చేపట్టారు. ముఖ్యంగా విద్యార్థులనే పోలింగ్ సిబ్బందిగా నియమించి వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, సామాజిక బాధ్యతపై విద్యార్థులలో చైతన్యం కల్పించడమే ఈ ఎన్నికల ప్రధాన ఉద్దేశమని కళాశాల ప్రిన్సిపల్ కవితా స్రవంతి తెలిపారు. నిజమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోషల్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు శ్రీరంగ రాజేశ్వరి, తబుసం స్రవంతితో పాటు సహకరించిన ఉపాధ్యాయుల బృందానికి ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ భవానీ, విద్యావతి, అలాగే మాధవి, రాజకుమారి, ప్రశాంతి, ఆయిషా తదితరులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎన్నికైన విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. విద్యార్థులు ఉన్న ప్రతిభని మీ ముందు పెట్టే ప్రయత్నం జేసీఎల్ న్యూస్ టీవీ చేసింది. మీ వార్త నచ్చితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. నేను మీ జేసీఎల్ న్యూస్ టీవీ పాలమూరు పౌరుడు జైపాల్. థ్యాంక్ యూ. మేడం, ఈ మేడం ఇక్కడనే చదువుకొని ఇక్కడికే టీచింగ్ చేయడానికి వచ్చారు. మేడం ఇక్కడనే చదువుకున్నందుకు చిన్నప్పటికి ఇప్పటికి ఎలా ఉందో మేడం ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఇక్కడనే చదువుకున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? ఇప్పటికి అంటే ఎడ్యుకేషన్ పర్పస్ చాలా మారిపోయింది. అండ్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ 100% సొసైటీ అందిస్తుంది. కానీ ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటే ఇప్పుడు 100% బెస్ట్లో ఉంది. కాబట్టి స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ వాళ్ళు అడగక ముందే మనకి అందిస్తున్నారు. కాబట్టి ఆ సదుపాయాలను మనం యూటిలైజ్ చేసుకొని సమాజంలో ఎలా ముందుకెళ్ళాలి అని ఎలక్షన్లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో ప్రాసెస్ అనేది వీళ్ళకి తెలియదు. బట్ ఈ ఎలక్షన్స్ వల్ల ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే ఈ యొక్క ఉపయోగాలు, ఎలక్షన్స్ వల్ల ఉపయోగాలు ఏంటిది, మన ఓట్ అనేది ఎంత విలువైనది అనేటువంటి విషయాన్ని వీళ్ళకు తెలియజేయడం కోసం ఈ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వీరు నెక్స్ట్ జనరేషన్లో వారి సమాజంలో వారు కూడా ఒక అధికారంలోకి వచ్చినట్లయితే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎలా ఏలాలి, పథకాలు ఎలా మొదలు పెట్టాలి, వాటిని ఎలా యూటిలైజ్ చేయాలి, ఒకవేళ ఎలక్షన్లో గెలవకపోయిన వారైనా కానీ ఉన్నటువంటి సదుపాయాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా నేర్పించడానికి ఎలక్షన్ కండక్ట్ చేసినందుకు మన స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీకి కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. తెలుగు టీచర్ ఇక్కడ ఉన్నారు. ఈ ఓటు గురించి ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు రాజకుమారి, తెలుగు టీచర్ నుంచి. ఓకే మేడం, మీకు ఇక్కడ ఎలక్షన్ చేయడం ఎలా అనిపిస్తుంది?
చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతూ ఉంటుంది మన స్కూల్లో. ప్రతిసారి ఇక్కడ మనకి అన్నిటికీ సంబంధించి క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్, కల్చర్ అన్నిటికీ సంబంధించి మనకి అది లీడర్స్ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరికి ఓటు యొక్క విలువ తెలియచేయాలి. ఓటు అనేది మన హక్కు కాబట్టి దాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, అది చేయటం వల్ల అంటే మన దేశాన్ని పరిపాలించుకోవడం కోసం మనమే ప్రజలు అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు విలువ తెలియాలమ్మా. అందుకని ఈ యొక్క ఓటు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే మేడం, అసిస్టెంట్ చేసిన అభ్యర్థులు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడదాం. నా పేరు చందన. నేను కెప్టెన్కి నామినేట్ చేస్తున్నా. నా సింబల్ వచ్చేసి మైక్. మా స్కూల్కి క్రమశిక్షణ నేర్చుకోవడానికి, వాళ్ళకు సపోర్ట్ చేయడానికి, వాళ్ళని అన్నిట్లో మంచిగా డెవలప్ చేయడానికి, క్రమశిక్షణ కోసం వాళ్ళ కోసం నేను కంటెస్ట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు ఈ లీడర్షిప్ చేయడం వల్ల నాకు ఫ్యూచర్లో నాకు ఇది అవసరపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ అవుతున్నందుకు మాకు ఒక అవేర్నెస్ వస్తుంది దీనివల్ల. భవిష్యత్తులో మేము ఓటు ఎలా వేయాలి, మాకు ప్రజలని వాళ్ళని లీడర్స్గా ఎట్లా క్వశ్చన్ చేయాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలని ఈ లీడర్షిప్ ద్వారా మేము తెలుసుకుంటాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మేము భావి భారత పౌరులం కాబట్టి ఇంకా ఈ స్కూల్ని ఎలా వచ్చే కౌన్సిల్స్ ఎలా డీల్ చేస్తారో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. పాత కౌన్సిల్స్ కంటే ఇంకా ఈ కౌన్సిల్స్, ఈ లీడర్స్ ఎట్లా ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళవి ఎలా ఉంటాయి అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ.